అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ స్టడీ తిరిగి జన్మించుట గురించి తెలుసుకుందాము. తిరిగి జన్మించుట యొక్క ఆవశ్యకత ఏంటో ఈ దినాన తెలుసుకుందాం. మానవులందరూ అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయారు. ఎఫెసీ 2:1 చూసినట్లయితే పుట్టిన ప్రతి మానవుడు పాపముల చేత అపరాధముల చేత అంధకారంలో చిక్కుకొని దేవునికి విరోధంగా దేవుని ఆజ్ఞలకు విరోధంగా జీవించినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. మానవులు నిలువెల్ల చెడిపోయి పతనమైపోయారు. యెషయా 1:6 చూసినట్లయితే మానవులు నిలువెల్ల ఘోరమైన పాపముతో అంధకారముతో అనీతితో అక్రమంతో నోవాహు కాలంలో ఏ విధంగా ఉన్నారో హానోకు కాలంలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఇప్పుడు కూడా మానవుడు నిలువెల్ల చెడిపోయి ఘోరమైన పతనానికి కారణంగా ఉన్నారు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈనాడు ఈ ప్రజలు కూడా ఘోరమైన పతనానికి మార్గమై ఎంతోమంది ఆటంకాల్లో అంధకారంలో ఉంటున్నారు. మొదటి జన్మ ద్వారా దేవుని రాజ్య ప్రవేశము జరగదు. యోహాను 3:6 కీర్తనలు 51:5 జన్మ ద్వారా దేవుని రాజ్య ప్రవేశము జరగదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, సర్వ మానవాళి కొరకు మనుష్య కుమారుడు చనిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పతన పాప శరీరము మహిమకు పనికి రాదు. కాబట్టి రోమా 8:8 పతన పాప శరీరంని శుద్ధి చేయుటకు పరిశుద్ధపరచుటకు పాప విమోచన కలిగించుటకు పరిశుద్ధుని రక్తము కావాలి. కాబట్టే మరి మహిమకు అది పనికి రావాలంటే పతన శరీరము పరిశుద్ధిని రక్తం ద్వారా కడగబడాలి, శుద్ధి చేయబడాలి. శరీరానుసరంగా జీవిస్తే మరణమే వస్తుంది. రోమా 8:13 చూసినట్లయితే శరీరానుసరంగా జీవించేవారు శరీరంపై మనస్సు పెట్టుతురని దేవుని వాక్యము సెలవించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మొదటి జన్మకు పూర్తి భిన్నంగా ఉండేది తిరిగి జన్మించుట. తిరిగి జన్మించుట యొక్క కర్త చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి కనిపిస్తుంటాడు. లేఖనాలు పరిశీలించినట్లయితే తండ్రి అయిన దేవుడు యోహాను సువార్త 1:13 మొదటి పేతురు 1:3-4 యాకోబు 1:18 యెహెజ్కేలు 36:25-27 రోమా 8:30 మొదటి కొరింథీ 1:9 తండ్రి అయిన దేవుడు గురించి వ్రాయబడి ఉంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడి కొరకు లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. యోహాను సువార్త 3:5-6-8 పరిశుద్ధాత్మ దేవుడి గురించి యోహాను సువార్త 6:63 2 కొరింథీ 3:6 రోమా 8:2 తీతు 3:5 పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయడం జరిగింది. తండ్రి తిరిగి జన్మించుటకు అంతిమ కారణంగా ఉంటూనే మరణం నుండి జీవంలోనికి రమ్మని పాపులను ఆజ్ఞాపించును. తిరిగి జన్మించుట్లో పరిశుద్ధాత్ముడు ప్రభావవంతమైన కారణమై ఉండి మానక జీవమును ప్రసాదిస్తూనే తండ్రి చిత్తమును నెరవేర్చును. అదేవిధంగా చూసినట్లయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆ కల్వరి శిలువలో దేవుడు పడిన ఘోరమైన గాయములు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. తిరిగి జన్మించుట యొక్క స్వభావము, తిరిగి జన్మించుట ఆధ్యాత్మిక పని. యోహాను సువార్త 3:5 యెహెజ్కేలు
36వ అధ్యాయం 25వ వచనము మరి 26వ వచనం, తీతు 3:5లో తిరిగి జన్మించుట సర్వభౌమోపని అని యోహాను సువార్త 3:8లో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవంపై నుండి వచ్చినది. తిరిగి జన్మించేట్లో మానవుడు పాపంలో కోల్పోయినవన్నిటినీ తిరిగి పొందుకుంటాడు. అంటే మానవుడు పాపం చేసి పతనమైపోయిన అన్నీ మరి ఏవేవైతే కోల్పోయినాడో అవి మరలా తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే భక్తుడైన యోబు నీతిమంతుడు. ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ అన్నీ కోల్పోయాడు. రెట్టింపు దీవెన పొంది ఉన్నాడు. నేత్ర వెలిగింపు అపోస్తల కార్యము 26వ అధ్యాయం 16 నుండి 18వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీ 4వ అధ్యాయం 18వ వచనంలో నేత్ర వెలిగింపు గురించి వ్రాయబడింది. దైవ మనసు రోమా 8:5వ వచనం నుండి 9వ వచనం వరకు క్రీస్తు మనసు 1 కొరింథీ 2వ అధ్యాయం 16వ వచనంలో మనకి క్రీస్తు మనసు కనిపిస్తుంది. రాతి గుండెకు బదులు మాంసపు గుండె యెహెజ్కేలు 36వ అధ్యాయం 25 నుండి 26 వచనంలో రాతి గుండె గురించి లేఖనాలు సెలవిస్తున్నాయి. పాపాన్ని ద్వేషించుట మత్తయి సువార్త 5:4లో, నీతిని ప్రేమించుట మత్తయి సువార్త 5:6, యోహాను సువార్త 3:21లో, దేవుని కొరకు ఆకలి దప్పులు కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం, కీర్తనలు 42వ అధ్యాయం 1 నుండి 2వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కొరకు ఆకలి దప్పులు గల వారి గురించి వ్రాయబడి ఉండటం లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రీస్తును ప్రేమించి ఆయనలో ఆనందించుట 1 పేతురు 1:8, 2 కొరింథీ 5:16, దైవ చిత్తమును నెరవేర్చట్లో సంతోషము కీర్తనలు 40వ అధ్యాయం 8వ వచనం, తిరిగి జన్మించుట యొక్క సాధనము దేవుని వాక్యము విశ్లేషించి సువార్త సందేశం తిరిగి జన్మించుటకు సాధనము యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం, 1 పేతురు 1వ అధ్యాయం 22 నుండి 25వ వచనం, 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 14వ వచనం, రోమా 10వ అధ్యాయం 1లో తిరిగి జన్మించుట యొక్క సాధనం గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. తిరిగి జన్మించుటకు విశ్వాసంతో గల సంబంధము. పరిశుద్ధాత్మ మొదట ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక జీవం తిరిగి జన్మించుట ప్రసాదించిన తర్వాత దేవుని వరమైన విశ్వాసంతో అతడు క్రీస్తునందు విశ్వసించును. కాబట్టి తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి యేసును అంగీకరించి ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో, ఆత్మవరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతారో దేవుని వాక్యము సెలవిస్తుంది. తిరిగి జన్మించుట యొక్క ఫలితములు నీతిని అభ్యాసం చేయట యోహాను సువార్త 2వ అధ్యాయం 29వ వచనం, రోమా 6వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీ 2:10లో, ఎఫెసీ 4:24లో, 1 యోహాను 3:9లో నీతిని అభ్యాసము చేసిన వారి గురించి వ్రాయబడింది. ఈ యుగ సంబంధమైన దుష్ట ప్రభావాలను జయించుట 1 యోహాను 5:4లో, విధేయత మరియు త్యాగపూరిత సేవ చేయట 1 యోహాను 4:7, 4:8వ వచనం, 4:16వ వచనంలో, 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం, 1 యోహాను 3వ అధ్యాయం 16 నుండి 18, 1 యోహాను 5వ అధ్యాయం 1లో విధేయత మరియు త్యాగపూరిత సేవ గురించి వ్రాయడం జరిగింది. క్రీస్తు యొక్క త్యాగము, క్రీస్తు యొక్క మరి జన్మ ఏ విధంగా అనేకులకు మరి విడుదల విమోచన ఇచ్చిందో, అనేకులను